గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు. అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్ లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి? ఏమన్నా ఉన్నాయా లైన్ లో? త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్, మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని నెగిటివ్. అవునా? సో అంటే ఇప్పుడు లెంతీ రోల్ అయితే చేయాలని ఉంది. మరి అలా కాదు, ఒక లెంతీ రోల్ మంచిది వస్తే చేస్తాను. అలాంటిది ఇంతవరకు రాలేదు, వచ్చేదే చేస్తాను. సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి? ఎవరో తెలియదు, ఒక టీం వచ్చారు, ఏదో చిన్న సినిమా. అలా కూడా ఇష్టం లేదు. ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని. అంటే ఓన్లీ విలన్. సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి. అదేందండి అట్లా అంటారు? హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ ని బట్టి కాదు కదా, లుక్ ని బట్టి దీన్ని బట్టి వస్తుంది. నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక అత్త లేకపోతే ఒక విలన్, అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలని. నెగిటివ్ షేడ్ చేయాలి. ఓకే. మీకు శ్రీనివాస్ గారు మీకు ఎలాంటి రోల్? అతను కూడా విలన్ రోల్ లోనే స్టేజ్ యాక్టర్. నేను నటుడి నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. స్టేజ్ యాక్టర్, నాటకాలు వేసాం, కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి. మీకు కూడా నెగిటివ్ రోల్? నేను ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు, మీరు నిజంగా మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, పాజిటివ్ రోల్ చేయాలని ఉందా? నెగిటివ్ రోలే నాకు ఇష్టం. ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు. ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు. నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్. అది ఓకే, అది ఓకే. రావణాసురుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, చాలా మంది. దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు, అందుకే అడవులు పాలైన. కరెక్ట్. రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యసనం లేనివాడు దుర్యోధనుడు. కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు. రాజ్యాధికారం చెయ్యాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాస్ ఆఫ్ జూదం. జూదం అతన్ని నాశనం చేసింది. జూదాన్ని ఆపుకోలేకపోయాడు. రాజ్యాన్ని, పాండవుల్ని, అన్నదమ్ముల్ని, భార్యని అందరినీ కోల్పోయాడు. సో ఇందులో ఎవరు గొప్పవాడు? నా దృష్టిలో దుర్యోధనుడే గొప్ప రారాజు. దుర్యోధనుడు ఆ ద్రౌపది వస్త్రాభరణం ఒకటి లేకపోతే అతను విలనడానికి కూడా ఆయన అహంకారం ఆయన నాశనం చేశాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం. ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు, లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం. ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు స్వామి, ఒకటి ఇస్తే ఒకటి తీసేస్తాడు. అది దుర్యోధనుడిలో అహంకారం అన్నది పెట్టారు, లేకపోతే ఆయన ఇంతవరకు ఉంటాడు. ఆయన ఆపేవారు ఎవరున్నారు? ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఏంటి మాధురి గారు, మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు? జంట బ్రాంచ్ కూకట్పల్లిలో బ్రాంచ్ అంతే. ఈ 2026 టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం, అంతే. సో ఈ కాంట్రవర్సీలు, ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా 2026? మా దృష్టిలో ఇది కాంట్రవర్సీ కాదు సార్, ఎవడ చేస్తున్నాడు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక 2000 ఫంక్షన్ పార్టీలు జరుగుతాయి. 2000 వెరీ కామన్. అవి రేపు ఒక 5000 జరుగుతాయి. ఎంతమంది విఐపీస్ ఎంతెంతటోళ్ళు చేసుకుంటూ లేనిది మేము వెళ్తే తప్ప. అదే కదా కాంట్రవర్సీ. మా వార్త ఎలా అవుతుంది? పైగా మీకు తాగే అలవాటు లేదు, స్మోకింగ్ లేదని కూడా చాలా ఇంకోసారి అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను. 2-3 నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందాం, చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే. కానీ బార్లకి వెళ్ళి పార్టీలకి వెళ్ళి అక్కడ తాగడం. ఇప్పుడు మాధురి గారు మీకు స్నాక్స్ ఇస్తారా? ఖచ్చితంగా నేనే సర్వ్ అన్ని అరేంజ్ చేస్తాను. ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి? తనకి పెప్పర్ చికెన్ ఫ్రై ఇష్టం, ఎప్పుడైనా మందు తీసుకుంటాను, జీడిపప్పు ఫ్రై. సో అవి మీరే వండి నేనే చేసి పెడతాను, నేనే మా ఆయనకి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాం కొంతమంది ఆఫీసర్స్. మీకేమన్నా అకేషనల్ గా తీసుకునే అలవాటు కానీ మీకు లేదా? ఓకే. మీ బ్రాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? మా ఆయనకి రాయల్ సెల్యూట్ ఇష్టం. రాయల్ సెల్యూట్ గానీ, జెమ్సన్స్ గానీ, గోల్డ్ లేబుల్ ఇట్లాంటివి. స్కాచ్ మెయిన్ ఇంపోర్టెడ్ దువాడ్స్ పేర్లు చెప్పాడు అని మరొక కేసు కట్ట. మీకు ఇష్టమైనవి చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. విదేశీ నేనేం చెప్తున్నానంటే, నేను మద్యానికి బానిసను కాదు, నాకు అలవాటు లేదు. అలా అని తీసుకోను అని చెప్పను, అకేషనల్ గా తీసుకుంటాను. ఇలా బార్లకి వెళ్ళి, పబ్బులకి వెళ్ళి, పార్టీలకి వెళ్ళి కాదు. మేము పార్టీకి వెళ్ళాము, పిలిచారు, వెళ్ళాము. వెళ్ళినంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంటే ఏమవుతుంది అందరూ చూడటానికి. అంటే మీతో తన కంపెనీకి వచ్చినప్పుడు తన కూల్ డ్రింక్ పెడతారా పక్కన? కూల్ డ్రింక్, పెప్సీ ఇష్టం. ఓకే, పెప్సీ ఇష్టమా బాగా మీకు? ఓకే. మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ స్పెండ్ చేస్తారు ఎప్పుడన్నా ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో? అది చికెన్ అలాంటివన్నీ ఇష్టం ఎక్కువ. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటండి మామూలుగా? ఎన్వీలో ఏది ఎక్కువ ఉండాలి?
ఎన్విలో చికెన్, మటన్ ఖీమా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. ఓకే, డైలీ ఉండాల్సిందేనా మీకు నాన్ వెజ్? అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఫాదర్ బాగా అలవాటు అయిపోయింది. నాన్న కూడా ఇప్పటికీ రోజు నాన్ వెజ్ తింటారు. ఓకే, సో అలా డైలీ నాన్ వెజ్ ఉండాలి ఎక్సెప్ట్ సాటర్డే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి సాటర్డే ఒకటే సాటర్డే ఒక్కరోజు మినహాయిస్తారు, రెస్ట్ ఇచ్చి మిగతా అన్ని రోజులు తింటారు. తింటారు. ఓకే, మంచిగా శుభ్రంగా. నేను బాగా ఫుల్ గా తింటాను, అతను తక్కువ తింటాను. సో మార్నింగ్ మళ్ళీ జిమ్ చేసేస్తారా? అదంతా నేనేం చేయను, అతను అర్థం చేస్తారా? థ్రెడ్మిల్ అయినా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారండి. లేదు. కూడా ఏమి ఈ మధ్య టైట్ చేస్తున్నాను, మెయింటైన్ స్వీట్స్ అవి తినవట్లేదు. తినట్లేదా మీరు? ఎందుకు? వెయిట్ తగ్గే ఉండాలి ఇప్పుడు. మరి మీతో పాటు జిమ్ జాయిన్ చేసుకోవచ్చు. చెప్తున్నాను అది కూడా. ఏమంటున్నారు? నేను కొంచెం మార్నింగ్ లేవడానికి ఇష్టపడను. 3 రోజులు చేస్తే 4 రోజులు నైట్ ఓల్ పర్సన్, నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేస్తాను. ఈవినింగ్ చేయండి పోనీ. టైం ఎక్కడ టైం ఉండట్లేదండి. ఈ రోజు 3 రోజులు హైదరాబాద్ లో ఉంటే, 4 రోజులు టెక్కల్లో ఉంటే, 2 రోజులు వేరే ప్లేస్ లో ఉంటే అలా అవుతుంది. సో శ్రీనివాస్ గారు మాత్రం 60 అన్నా ఎవరు నమ్మేటట్టు లేరు. ఆయన అసలు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి నా 30 years నుంచి నా వెయిట్ 72. ఒక్క కేజీ కూడా పెరగల. 73 నేను చూడలా. గ్రేట్ అండి. 72, 71.5 ఇలా ఉంటాను. అన్ని తింటాం కానీ లిమిటెడ్ గా తింటాను. ఇతను అన్ని తింటారు, స్వీట్స్ అన్ని తింటారు, నాన్ వెజ్. మిమ్మల్ని తినద్దనడం కరెక్ట్ కాదు కదా. పాపం తన ముందు దీన్ని తినొచ్చు. 37 అంటే నేను ఎక్కువ, అతను ఒక స్వీట్ తినాక నేను ఒక 5 స్వీట్స్ తింటా. అది ఓకే. రాను రాను తగ్గించాలి. 40 వచ్చినప్పటికీ మనం కొంచెం జాగ్రత్తలు పడాలని చెప్తాను. సార్ మీకు ఈ చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి? అది ఎట్లా అలవాటైంది మీకు? అమ్మవారి బొట్టిది. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మధురైకి, మధుర మీనాక్షిది. దర్శనం సరిగ్గా జరగలేదు, అలా నిల్చున్నాను. ఒక ప్రీస్ట్ వచ్చారు, ఆయన పంతులు గారు వచ్చి వాంగ అని పిలిచారు. వెళ్ళా దర్శనం మళ్ళీ చేస్తాము రండి అని అన్నారు. అని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి ఇది ఇచ్చారు, బొట్టు ఇచ్చారు. ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు. ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను. ఎందుకో నాకు ఒక వైబ్. ఆ బొట్టు రేపు 2వ రోజు పెడతాను, 3వ రోజు పెడతాను. అలాగా బొట్టు అది సంపెంగ, ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్ తో చేస్తారు. ఇంకెక్కడా దొరకదు, ఒక్క మధురైలోనే దొరుకుతుంది. నేను అక్కడ నుంచి రప్పిస్తాయి. ఇది దీనికి ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇది మామూలు కుంకుమ కాదు. ఇది ఆ సంపెంగ ఫ్లవర్స్ ని, ఆ లీవ్స్ ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్ తో తయారు చేస్తారు. అదే పెడతాను. అది పెట్టి బయటకు వస్తాను డైలీ. సో 30 ఏళ్ళ నుంచి ఇది మీరు. అది నాకు ఒక శక్తిని ఇస్తుంది అంతే. లేదు 15 years అయింది బొట్టు. 15 years. నేను 2012-13 నుంచి పెట్టాను. సో మీకు ఫస్ట్ ఆ బొట్టు గిట్టు పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అంతకుముందు అది షేవ్, క్లీన్ షేవ్, అంటే ఇష్టం ఉండదు. మీసాలు ఇవన్నీ తీసేసి క్లీన్. ఆమె కోసమే గడ్డం పెంచుతున్నారా? లేదు, ఈ గడ్డం కూడా ఒక 7-8 సంవత్సరాలు ఈ మోడలింగ్, ఈ ట్రిమ్మింగ్ అంతా తను చేసి. మీకు మొత్తం మీ ఇవన్నీ చేసేసి అపియరెన్స్ మొత్తం తనదే క్రెడిట్. అంటే ముందు హెయిర్ మధ్యలో దూకునే వాళ్ళం, ఇష్టం లేక అంటే మార్చేస్తాం. సో ఆ హెయిర్ స్టైల్ కూడా మీ చాయిస్. ఈ వీక్ కట్ ఇవన్నీ తనే చేస్తుంది. ఓకే బాగుందండి. మీకు అసలు మీ ప్రేమ జంట అసలు హ్యాపీగా ఒకరి మంచి చెడులు ఒకరు చూసుకుంటూ, కొత్త పెళ్ళైన జంటలు కదా, ఎలా ఒకరి పట్ల ఒకరు అఫెక్షన్, కన్సర్న్. ఇక్కడ ప్రేమ సార్. ఎప్పుడు పెళ్ళి అయింది, ఎన్నాళ్ళు అయింది, ఎలా అయింది కదా, ప్రేమ, ఆప్యాయత. ఇదే చాలామంది జీవితంలో కరువు అయిపోతుంది. చాలామంది మహిళల్లో కూడా కరువు అయినప్పుడు సూసైడల్ సిచ్యువేషన్కి వస్తారు, తప్పు. అలాగే జెంట్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నరక యాతన అనుభవిస్తారు, జబ్బులు తెచ్చుకుంటారు, అనారోగ్య పాలవుతారు. అందరికీ ఇలా చేయమని నేను అన్ను, కానీ లైఫ్లో సర్దుబాట్లు జాగ్రత్త చేసుకొని లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. జీవితం చిన్నది, ఆ చిన్నదాన్ని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రేమతో ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమతో భార్యాభర్తలు ఉండాలి. ఒకవేళ ఇలా జరిగితే, మాలాంటి పరిస్థితులు వస్తే ఇలా కూడా ఉండొచ్చు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే దానికి మీ ఇద్దరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, దీన్ని అపహాస్యం చేసేవాడు, దీన్ని అసలు రాంగ్ వేలో అర్థం చేసుకునేవాడు, మాకు ఇది ఇన్ఫాక్చుయేషన్ అని, ఆకర్షణ అని,
ఇలాగ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఫస్ట్ అర్థం కాదు. మీ స్టార్టింగ్ డేస్ లో విపరీతంగా ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కదా, అప్పుడు 95% మీకు చాలా స్ట్రెస్ వచ్చింటది కదండి అప్పుడు. ఎందుకు రాదండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని కన్సోల్, ఆయన ఎలా కన్సోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని? ధైర్యం చెప్పేవాళ్ళు నాకు. ఇవి మామూలే ఇట్లంతా పట్టించుకో. నాకు ఇలా స్టార్టింగ్ లో నేను స్ట్రెస్ కి ఇలా ఉన్నప్పుడు నాకు మన సీఎం జయలలిత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు. మ్హూ. ఎన్నో అవమానాలను ఎదుర్కొని తను అలా వచ్చింది చేసిందని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు. అది నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తుంది. సో అట్లా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆ స్ట్రెస్. ఎస్ అండి.